ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా గారు ఉన్నారు. అవును. మీకెందుకు సీట్ ఇచ్చారు? అప్పుడు ఆయన చేసిన తప్పేంటి దాంట్లో? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవటమే ఆయన చేసిన తప్పు. మీ క్యాడర్ ఉన్నారా, ఇప్పుడు డెవలప్ అయ్యారా? రెగ్యులర్ గానే కొన్ని పదులు వందల మంది నన్ను కాంటాక్ట్ అవుతారు. టీచర్స్ ని ఇంకా హైర్ చేసుకోవడం దగ్గర అన్ని గవర్నమెంట్స్ ఇంతవరకు ఫెయిల్ అవుతూనే వచ్చాయి. మీరు 100% పని చేయాలి అని వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ డబ్బులు ఇచ్చుకుంటూ పోవడం వల్ల జనాలు సోమరిపోతులా తయారవుతున్నారు. ఎందుకు డబ్బులు పంచాల్సిన స్టేజ్ వచ్చింది? రేపొద్దున ఓటు అడుగు హక్కు వాళ్ళకి ఉంటుంది. నీకు ఇంత చేశాను కాబట్టి నాకు ఓటయ్యి అని అడిగే హక్కు ఉంటుంది ఎమ్మెల్యేలకి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవుతారు. వ్యవసాయం చేస్తే ఉన్న భూమిని అమ్ముకోవాలని పరిస్థితి. ఈ రెండు పార్టీల మధ్య గొడవ అవుతుందా? ఇద్దరు క్యాండిడేట్ల మధ్య ఒక కాంపిటీషన్ అవుతుందా? ఆయన ఒక ఎన్ఆర్ఐ, రాజకీయ నేపథ్యం లేదు. లారీ ఆపరేటర్ల దగ్గర నుంచి ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళకి కేసు రాస్తే 5,000 అవుతుంది. ఈ గవర్నమెంట్ మమ్మల్ని చంపేస్తుంది. వాళ్ళ పాపం కన్నీరు ఒకటే తక్కువ వాళ్ళకి.